BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్‌మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఏపీలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయనుకోవచ్చు. పోలింగ్ సమయం అంటే దాదాపు 6 గంటలు పూర్తయిన తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ ముగిసింది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇంకా కూడా క్యూ లైన్‌లో ఓటర్లు ఉండడంతో అక్కడ పోలింగ్‌ను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా 75% మేరకు పోలింగ్ 6 గంటల సమయానికి ఉన్నట్టుగా అంచనాలు తెలుస్తున్నాయి. అయితే ప్రస్తుతం పోలింగ్ పర్సంటేజ్ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పెరుగుతుందా లేదా అనే దానిపై ఇప్పుడు ప్రస్తుతం విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే విజయ్. సో 6 గంటలకు ఆల్మోస్ట్ టైం పూర్తయిపోయింది కాబట్టి కొన్ని చోట్ల ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ఏ సమయానికి ఈ పోలింగ్ ముగిసే అవకాశం ఉందంట? ఓవరాల్గా డెడ్ లైన్ 10 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు ఓటింగ్కి అవకాశం కల్పించాలని డిసైడ్ చేశారు. 6 గంటల వరకు క్యూ లైన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్లిప్స్ ఇస్తారు. ఆ స్లిప్స్ ప్రకారం ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి అంచనాల ప్రకారం చూస్తే సాయంత్రం 5 గంటలకి ఒక లెక్క వచ్చింది, 68%. అది అయితే ఉదయం నుంచి కనుక ఎంత జరిగింది పర్సంటేజ్ అనే యావరేజ్ ఒకటి తీసుకుంటే కనుక ప్రతి గంటకి యావరేజ్గా 10 నుంచి 12% ఓటింగ్ జరుగుతూ వస్తున్న పరిస్థితి ఉంది. సో ఆ అంచనాల ప్రకారం చూసినా కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా 3500 పోలింగ్ కేంద్రాల్లో అక్కడ వెయిటింగ్లో ఉన్నటువంటి ఓటర్స్ ఉన్నారు. 6 గంటల కల్లా క్యూ లైన్స్లో ఉన్నవాళ్ళు. కొన్ని చోట్ల 300 మందికి పైగా ఓటర్లు ఉన్నటువంటి కేంద్రాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పిఠాపురం లాంటి ఈ నియోజకవర్గంలో కావచ్చు, అటు వైజాగ్, విశాఖ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో కావచ్చు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక యావరేజ్ టైం సెట్ చేసింది ఈసీ. ఏంటంటే రాత్రి 10 గంటల వరకు మ్యాక్సిమం పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. 10 గంటల తర్వాత కూడా ఒకవేళ ఎవరైనా మిగిలితే, లైన్లో ఉండి రిసీట్ తీసుకున్న వాళ్ళు మిగిలితే వాళ్ళ చేత ఓటు వేయించే కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు 2019 ఎలక్షన్స్లో మంగళగిరి లాంటి చోట్ల, విజయవాడ ఈస్ట్ లాంటి చోట్ల రాత్రి 10-10:30 వరకు కూడా ఓటింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకటి ఏంటంటే టోటల్ సినారియోలో ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకి, 25 పార్లమెంట్ స్థానాలకి ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినట్టుగా మనం చూడొచ్చు, చెదురుమదురు ఘటనలు మినహా. అది కూడా ఈసీ అనౌన్స్ చేసిన దాని ప్రకారం చూస్తే కనుక 12 చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదైనవి, కేసులు నమోదైనవి. అందులో కూడా పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా ఎక్కువ శాతం అన్నమయ్య జిల్లాలో కనిపిస్తున్నాయి. ఆ జిల్లాలు మినహా మిగతా అంతా కూడా ప్రశాంతంగా జరిగినట్టుగానే ఉన్నాయి. 11 చోట్ల ఈవీఎం మిషన్స్ని ధ్వంసం చేసినటువంటి ఘటనలు కూడా రిపోర్ట్ అయినాయి. అయితే వాటన్నిటినీ కూడా క్రోడీకరించి సమాచార సేకరణ చేసి ఆల్రెడీ అక్కడ ఓటింగ్ జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఆ డేటా ఏది డిస్టర్బ్ కాలేదనేటువంటి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ టెక్నికాలిటీస్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ అంటే చిప్ డిస్టర్బ్ కాలేదనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ పోలింగ్ కంటిన్యూ చేశారు. అలాంటి చోట్ల కూడా నైట్ కొంత లేట్ అయినా కానీ పోలింగ్ కంప్లీట్ చేసేటువంటి అవకాశం. అంటే ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో రీపోలింగ్కి అవకాశం లేదు, రీపోలింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా చెప్తుంది. సో ఇంతకు ముందర చూసినటువంటి ఇన్సిడెంట్స్ అంటే స్థానిక ఎన్నికల్లో జరిగినటువంటి ఘటనలు, స్థానిక ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలతో పోల్చి చూసుకున్నప్పుడు ప్రశాంతంగానే జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది. అలానే 2019 ఇన్సిడెంట్స్తో పోల్చి చూసినప్పటికి కూడా రీపోలింగ్ అవసరం ఎక్కడా లేకుండా ఈసారి పోలింగ్ అంతా కూడా సజావుగా జరిగినట్టుగానే మనం భావించాలి. అక్కడక్కడ కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, అంటే లీడర్స్ మీద, పార్టీల మీద, పార్టీ వర్సెస్ పార్టీ. ఈ ఘటనలు అన్నమయ్య జిల్లాలో, ఏకంగా చిత్తూరు జిల్లాలో అయితే కిడ్నాపే జరిగిపోయింది, 9 మంది పోల్ ఏజెంట్లని తీసుకెళ్ళిపోయారు అనేటువంటి చర్చ నడిచింది. పొద్దున వెంటనే అది సార్ట్ అవుట్ చేశారు. కాబట్టి ఎక్కడా కూడా పెద్ద రిస్కీ ఫ్యాక్టర్స్ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్టుగా భావించవచ్చు. సో 5 గంటల సమయం వరకు చూస్తే 67-68% ఉందనేది ఎలక్షన్ కమిషన్ చెబుతుంది. అంటే 6 గంటలు ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా అంటే 10 గంటల వరకు కూడా జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద యావరేజ్గా చూస్తే ఎంత పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే లాస్ట్ టైము ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే 79.8% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. దాదాపు 80% నమోదైంది. ఇప్పుడు ఉన్న సినారియో ప్రకారం చూస్తే కనుక కనీసం 80-83% వరకు, అంటే యావరేజ్ ప్రకారం చూస్తే, ఎందుకంటే పొద్దున్న 9 గంటలకు 10% ఉంది, తర్వాత 11-12 గంటలు అయ్యేసరికి అది అందులో గ్రోత్ రేట్ చూస్తే కనుక గ్రోత్ రేట్ పరంగా 14% పెరిగింది. తర్వాత మధ్యాహ్నం 1 గంట 2 అయ్యేసరికి 18% గ్రోత్ రేట్ పెరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ లెక్కల ప్రకారం చూసి ఒక యావరేజ్ పర్సంటేజ్ కింద మనం 10-12% పెరిగింది అనుకుంటే, ఇప్పుడు క్యూ లైన్లో ఉన్న లెక్కను బట్టి చూస్తే కనుక 80-83% లేదా 85% వరకు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్ పెరగవచ్చు. ఎందుకంటే పులివెందులు కావచ్చు,
కుప్పం కావచ్చు 75% టచ్ చేసింది ఆల్రెడీ అక్కడ ఆ నియోజకవర్గాల్లో. అలానే పిఠాపురంలో 71% టచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మంగళగిరిలో 68%కి వచ్చింది. అంటే 70% పైన ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా కనీసం ఒక 15, 20 నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి చోట్ల ఇంకా పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగితే గనక సాయంత్రానికి మొత్తం మీద అక్కడ 85, 90% టచ్ చేసినా గానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అలానే స్టేట్ యావరేజ్ చూస్తే గనక ఈరోజు జరిగినటువంటి పోలింగు ప్లస్ ఇంకోటి మనం మర్చిపోతున్నాం ఏంటంటే ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగిపోయింది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ దగ్గర దగ్గర 90% ఓటింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ కూడా అంత రీచ్ అయినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ లేదు. సో అది ఇది అన్నీ కలిపి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఈసారి 85% క్రాస్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మన్యం జిల్లాలో, పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రధానంగా వర్షం పెద్ద అడ్డంకి అయింది. అక్కడ 55%, 56%తోనే ఓటింగ్ ఆగిపోయినటువంటి పరిస్థితి. పైగా అక్కడ పెట్టినటువంటి టైం కూడా తక్కువ. మిగతా చోట్ల 6 గంటల వరకు ఉంటే అక్కడ 4 గంటలకి, కొన్ని చోట్ల 5 గంటలకి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. 13 నియోజకవర్గాల్లో ముందుగానే క్లోజ్ అయింది ఓటింగ్ వేసేటువంటి టైం. సో అక్కడ కొంత ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి టోటల్ స్టేట్ యావరేజ్ తీసుకుంటే కనుక ఇప్పుడున్న రేషియో ప్రకారం ప్లస్ పోస్టల్ బ్యాలెట్ ఇవన్నీ కలుపుకుంటే 85% టచ్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గతంలో పోలిస్తే 2019లో దాదాపుగా 80% నమోదైంది. అయితే ఇప్పుడు పెరిగేటువంటి ఈ పర్సంటేజ్ అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు అనుకోవచ్చు. ఖచ్చితంగా అంచనా వేయడం అనేది కొంచెం కష్టమైనటువంటి అంశమైనా కానీ లాస్ట్ టైం జరిగిన ఫ్యాక్టర్స్ని ఇప్పుడు జరిగిన ఫ్యాక్టర్స్ని పోల్చి చూస్తే మీరు అన్నట్టుగా 80% వరకు లాస్ట్ టైం కూడా ఓటింగ్ జరిగింది. మహిళలు ఎక్కువగా ఓటింగ్ వేశారు. ఆ సందర్భంలో పసుపు కుంకుమ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్కి అనుకూల పవనాలు అనేటువంటి సంకేతం ఆ రోజు భావించారు. ఇప్పుడు కూడా 2014తో పోలిస్తే 2% పెరిగింది కూడా. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏం అంచనా వేస్తుందంటే మహిళల ఓటింగ్ పెరిగిందంటే ఎక్కువ శాతం మాకే ఫేవర్ అవుతుంది, ఎందుకంటే స్కీమ్స్ అన్ని మేమే ఇస్తున్నాం కాబట్టి అనేటువంటి ఆలోచన అధికార పార్టీకి ఉండొచ్చు. కానీ లాస్ట్ టైం జరిగిన ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్తే అది రివర్స్ జడ్జిమెంట్ కూడా కావచ్చు. మరొకవైపు మీరు అన్నట్టుగా కూటమి కూడా మేము ఇచ్చినటువంటి సూపర్ 6 స్కీమ్స్ కావచ్చు, అలాగే ఫ్రీ బస్ కావచ్చు, అలాగే 3 సిలిండర్లు, అలాగే మహిళలకు 1500 రూపాయలు, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉండొచ్చా? అంటే వాటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ స్కీమ్స్ విషయంలో కానీ మేనిఫెస్టోల విషయంలో కానీ పెద్ద వేరియేషన్ లేదు. కాకపోతే కూటమి వైపు నుంచి ఇచ్చినటువంటి అష్యూరెన్స్లో ఒక పాజిటివ్ ఉంది, ఒక మైనస్ ఉంది. పాజిటివ్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గమనించి చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తున్న పథకాల కంటే కొంత ఇంప్రూవ్డ్ వెర్షన్స్ని కూటమి అనౌన్స్ చేసింది. నెగిటివ్ ఏంటి అంటే గతంలో కూడా అనౌన్స్ చేశారు, వీళ్ళు అమలు చేయరు అనేటువంటి క్రెడిబిలిటీ క్రైసిస్ సృష్టించేటువంటి ప్రయత్నం అధికార పార్టీ చాలా సమర్థంగా జనంలోకి తీసుకెళ్లేటువంటి ఎత్తుగడ వేసింది. సో దాన్ని ఎంత కౌంటర్ చేయగలిగింది కూటమి అనే దాని మీదే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. వేరియేషన్ పెద్దగా ఉండదు. వాళ్ళకో 30%, వీళ్ళకో 30% కన్సాలిడేట్ అయ్యి ఉంటుంది. మిగతా గేమ్ చేంజ్ అయ్యేదంతా మిగతా 30%, 40% మీదే ఉంటుంది. అయితే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది కాబట్టి ఈ వేరియేషన్ ఏంటనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు వచ్చినటువంటి సర్వేల్లో కూడా అన్డిసైడెడ్ ఓటర్స్ ఫ్యాక్టర్ దగ్గర దగ్గర 7%, 8% చూపించినటువంటి సర్వేలు కూడా ఉన్నాయి. అంటే ఎక్కువ మంది చివరి నిమిషం వరకు డిసైడ్ చేసుకోవాలి. కొంతమంది మనం పోలింగ్ బూత్ల దగ్గర జస్ట్ ఇంటరాక్ట్ అయితే కొంతమంది నిన్నటి వరకు ఫలానా అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళినాక నాకు ఎందుకో ఇక్కడ వేస్తే బాగుంటుంది అనిపించి ఇలా వేసానని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ కూడా లాస్ట్ మినిట్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతుంది. ఈ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టే రిజల్ట్ ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు, వీళ్ళు చెప్పింది నమ్మాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టేట్, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏం చేస్తే మంచిదని ప్రజలు ఆలోచించాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఓటింగ్లో మహిళలు ఎంత ఎక్కువ మంది పాల్గొన్నారో అదే స్థాయిలో యువ ఓటర్లు కూడా ఉన్నారు. 10.5 లక్షల మంది ఓటర్లు ఈసారి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఓటింగ్ వేశారు. ప్లస్ ఆంధ్రప్రదేశ్కు దూరంగా ఉంటున్నటువంటి ప్రవాసాంధ్రులు అనుకునేటువంటి వాళ్ళందరూ చాలామంది దేశ విదేశాల నుంచి కూడా వచ్చారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. వీళ్ళందరూ ఓటింగ్ పర్సంటేజ్ కూడా దగ్గర దగ్గర ఓట్ల సంఖ్య పరంగా చూస్తే కూడా కనీసం ఒక 30 లక్షల ఓట్లు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ ఎటు పడబోతున్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇంతమంది వెళ్ళి జగన్ ప్రభుత్వానికి మద్దతు పలికారా, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకతను చూపించేటువంటి ప్రయత్నం చేశారా? ఇది నెక్స్ట్ లెవెల్లో అర్థమయ్యేటువంటి అంశం. ఈ అంశాల మీద ఆధారపడే రేపు రిజల్ట్ ఉంటుంది. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికంటే ఇక్కడ ప్రజాస్వామ్యం గెలిచింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికల్ని ఎలా నిర్వహించగలుగుతుంది అనేటువంటి సందేహం చాలామందిలో ఉంది. స్థానిక ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితులు చూసినాక అభ్యర్థులను ఎత్తుకుపోవడం, అలానే
దొంగ సంతకాలు పెట్టి నామినేషన్స్ విత్డ్రా చేయడం, ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినాయి. ఎక్కడా కూడా చర్యలు కనబడలేదు, ఎవరిని నిర్బంధించి దానికి శిక్ష వేసేటువంటి ప్రయత్నాలు జరగలేదు, కనీసం ఎన్నికను రద్దు చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరగలేదు. కాబట్టి ఫెయిర్ ఎలక్షనా కాదా అనేటువంటి సందేహం ఇప్పటివరకు అందరికీ ఉంది. కానీ ఈరోజు జరిగినటువంటి ఎన్నిక విషయంలో ఏంటంటే అన్ని పార్టీల వారు కూడా ఎన్నిక జరిగినటువంటి తీరుపైన సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సో అక్కడ వరకు ఎలక్షన్ కమిషన్ సక్సెస్ అయినట్టే. ప్లస్ ఓటరు ప్రజాస్వామ్య పద్ధతిలో స్వేచ్ఛగా 90% మంది 95% మంది ఓటు వేశారు. ఎక్కడో ఒక 4-5% కొంత ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. కొంతమంది దురుసుగా ప్రవర్తించడం వల్ల ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉండొచ్చు. కొంతమంది ఈగోకి వెళ్ళి కొన్ని చోట్ల చేసినటువంటి విధ్వంసాలు ఉంటే ఉండొచ్చు. కానీ 95% మంది ఓటర్లు కూడా స్వేచ్ఛగా ఓటు వేశారు. కాబట్టి రిజల్ట్ ఎలా వచ్చినా కానీ ఇక్కడ వరకు అయితే ప్రజాస్వామ్యం గెలిచింది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఇంకొక 15 రోజులు ఆగాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఇంకో 16 రోజులు అనుకుంటా. ఎందుకంటే ఇది 4th ఫేజ్ కంప్లీట్ అయింది. 5th ఫేజ్ 20వ తారీఖున ఉంది. 26న 6th ఫేజ్ ఉన్నట్టుంది. ఫస్ట్ మళ్ళీ లాస్ట్ ఫేజ్ ఓటింగ్ జరుగుతుంది. కాబట్టి 4వ తారీఖు వరకు ఈ సస్పెన్స్ టెన్షన్ వాతావరణం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ వరకు జరిగినటువంటి విధానం విషయంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. సో రీపోలింగ్ లేదు అని కూడా దాదాపుగా ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా గారు కూడా చెప్పారు. సో దీన్ని చూస్తే ఒక రకంగా సక్సెస్ఫుల్గా ముగిసాయనుకోవచ్చా ఎన్నికలు? 100% సక్సెస్ఫుల్ కంప్లీషన్ కింద మనం చూడాలి. చాలా పెద్ద యంత్రాంగం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అంటే అదేదో బయట నుంచి వచ్చి ఒక పెద్ద వ్యవస్థ నడిపి ఇప్పుడున్న వ్యవస్థని తన నియంత్రణలోకి తీసుకొని అందరిలోనూ ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసేటువంటి ప్రయత్నం చేయడం. అలానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా జరుగుతున్నటువంటి అనేక రగడలు మనం చూస్తున్నాం. నేరుగా బాహాబాహికి దిగుతున్నటువంటి నాయకులు చూస్తున్నాం. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తున్నాం. సో ఓటర్లోనూ ఒక సందేహం ఉంది. అక్కడ ఎన్నిక జరిగే తీరుపైన అనేక సందేహాలు ఉన్నాయి ఇప్పటివరకు. కానీ వాటన్నిటిని అధిగమించి ఎన్నికల కమిషన్ మాత్రం సమర్థంగా నిర్వహించగలిగింది. అలానే దానికి తగ్గట్టుగా ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కనీసం ఒక 3 నుంచి 5% వరకు పెరిగేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. సో ఇది మంచి సైన్. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ గురించి మాట్లాడుతున్నాం మనం. తెలంగాణ పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ మెరుగ్గా జరిగినప్పటికీ కూడా హైదరాబాద్లో 39-40% కూడా దాటనటువంటి ఓటింగ్ వలన తెలంగాణ ఓటింగ్ శాతం మొత్తం దెబ్బతింది. హైదరాబాద్ గుండెకాయ, తెలంగాణకు సంబంధించినంత వరకు గ్రోత్ ఇంజిన్ అని భావిస్తున్నటువంటి హైదరాబాద్ నిద్రపోతుంది ఓటింగ్ విషయంలో. అంటే డెమోక్రటిక్ స్పిరిట్ అనేది హైదరాబాద్లో చచ్చిపోయింది అనేటువంటి భావన కలుగుతుంది. ఎంతసేపు సినిమా సెలబ్రిటీలు వీళ్ళని విమర్శించేవాళ్ళు మీడియా వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి క్యూలో వచ్చి నిలబడి ఓటేసినా కానీ సామాన్య ప్రజానీకం స్పందించడం లేదు. ఎందుకు ఈ దౌర్భాగ్యం వచ్చిందనేది ఆలోచించాలి. నిజంగా కొత్తగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కానీ అనేక సంస్కరణలు ముందున్నాయి. ఒకవైపు జాతీయ స్థాయిలో చూస్తే డీలిమిటేషన్ని అమలు చేసే పరిస్థితి ఉంది. మహిళా రిజర్వేషన్ అమలు చేసేటువంటి పరిస్థితి. జమిలీ ఎన్నికలపైన చర్చ జరిగి ఇంకొక అడుగు ముందుకు పడినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి ఇలాంటి సందర్భంలో ఓటు వేయని వాడికి పౌర హక్కుల్ని తీసేసేటువంటి చట్టం ఏదన్నా రావాలి. ఓటు వేయకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, పెనాల్టీలు వేస్తున్నారు, కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కట్ చేస్తున్నాయి, కొన్ని దేశాల్లో అటువంటి స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. అలాంటివి తీసుకొస్తే కానీ ఓటింగ్ పర్సంటేజ్ అసలు అంటే మీరు వ్యాలిడ్ రీజన్ లేకుండా ఓటింగ్కి దూరంగా ఉంటే శిక్షలు వేసేటువంటి దేశాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ పెరగాలంటే ఇదే ఓటు హక్కు కోసం బ్రిటిష్ వాడితో ఎన్ని సంవత్సరాలు కొట్లాడాం మనం. ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు ఓటు వేసేటువంటి హక్కు వచ్చింది. ఎన్ని సంవత్సరాల తర్వాత మనల్ని మనం పాలించుకునేటువంటి హక్కు, స్వేచ్ఛ వచ్చింది. ఏదైనా కానీ ఆ స్వేచ్ఛ వచ్చిన తర్వాతే కదా రిజర్వేషన్స్ వచ్చినా, రాజ్యాంగం వచ్చినా, ఇవన్నీ కూడా మనం దాని స్పిరిట్నే కదా ఇప్పటికే ఎంజాయ్ చేస్తుంది. దీని విలువ ఎలా తెలుస్తుంది నెక్స్ట్ జనరేషన్స్కి? మనమే ఓటు వేయినప్పుడు మన తర్వాత తరాలు ఎలా వేస్తాయి ఓటు? అమెరికా లాంటి దేశంలో కూడా ఓటింగ్ పర్సంటేజ్ 95%, 97% అవుతుంటే మన దేశంలో సువిశాల ప్రజాస్వామ్యం అని చెప్పుకొని 30%, 40% ఓట్లు వేసుకొని అందులో 20% ఓట్లతో గెలిచేవాళ్ళు మనకు నాయకులు అయితే పాలసీలు బాగోలేదు, విధానాలు బాగోలేదు అని విమర్శించేటువంటి హక్కు కూడా మనం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేయడంలో కానీ, ఫెయిర్ ఎలక్షన్స్ జరగడంలో కానీ, ఎలాంటి రీపోలింగ్కి అవకాశం లేనటువంటి వ్యవస్థను సృష్టించడంలో కానీ ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు 100% సక్సెస్ అయ్యారని చెప్పాల్సి. సో హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాలు, నగరాల్లో వీటిలో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడానికి ప్రధాన కారణం ఇక్కడున్నటువంటి ఓటర్లంతా కూడా ఏపీకి వెళ్ళడమే కారణం అనేది మరొక వాదన వినిపిస్తుంది. అంటే దాని ఫెయిల్యూర్ ఎవరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయడానికి దేశంలో 2 చోట్ల అయితే ఓటు హక్కు లేదు కదా, ఒకే చోట ఉండాలి కదా. దేశంలో ఎలక్షన్ కమిషన్లో 4-5 లేవు కదా, ఒకటే ఎలక్షన్ కమిషన్. ఇక్కడ ఉన్నటువంటి ఓటును అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనేది మరొక. ఇక్కడున్న ఓటుని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడున్న ఓట్ల లిస్టులో ఆ ఓటు తగ్గుతుంది. సో ఓవరాల్గా ఉండేటువంటి ఓట్ల పర్సంటేజ్ వర్సెస్ పోల్ అయినటువంటి ఓట్ల లెక్క మనం చూసుకుంటేనే పర్సంటేజ్ వస్తుంది.
కాబట్టి అక్కడున్న ఓటు తీయకుండా ఇక్కడున్న ఓటు వేశారు, ఇక్కడున్న ఓటు అక్కడికి మారింది అనడానికి ఆస్కారం లేదు. ఇప్పటికి కూడా కొన్ని ఉన్నాయి డూప్లికేట్ ఓటింగ్ పైన కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు. వైసీపీ నాయకులు అయితే దాని మీద చాలా పోరాటం చేశారు. ఎందుకంటే ఇదంతా కూడా తెలుగుదేశంకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఓటు బ్యాంక్ అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు, చాలా ఓట్లు తొలగించారు. అలానే ఓటర్ ఐడిని ప్లస్ ఆధార్ని సింక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రెండింటిని లింక్ చేయడం వలన కూడా ఒకటే ఓటు ఒకటే దేశం అనేటువంటి భావన తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ తగ్గినాయి చాలా వరకు. అయినా డూప్లికేట్ ఓటింగ్ అంటున్నారు. పాత బస్తీలో 6.5 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. మరి ఎవరు సంస్కరించాలి దాన్ని? ఆ మార్పులు తీసుకొచ్చేటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది? దాన్ని బూచిగా చూపించి ఓటింగ్ పర్సంటేజ్ పెరగకపోవడాన్ని నేరంగా చెప్పడానికి అవకాశం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి లేదా హైదరాబాద్ చుట్టుపక్కల నివసించేటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వలసజీవులందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఓటేశారు కాబట్టి తెలంగాణలో పర్సంటేజ్ పడిపోయింది అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇక్కడ ఓటు హక్కు ఇచ్చారు. వాళ్ళు బయటకు వచ్చి ఓటు వేయలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇంకోటి కూడా ఉంది, వైజాగ్లో కూడా విశాఖలో కూడా ఇవాళ ఉదయం నుంచి చాలా తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. అక్కడ కూడా చాలామంది సెంట్రల్ కేంద్రీయ సంస్థలు ఉండడం అనేది, అక్కడి నుంచి నార్త్ నుంచి వచ్చినటువంటి ప్రజలు ఉండడం అనేది వాళ్ళు ఎవరు కూడా ఓటు హక్కును వినియోగించుకునే దానిపైన ఆసక్తి చూపించడం లేదు. అందుకనే మ్యాండేటరీగా మీ ఓటు హక్కును వినియోగించుకోకపోతే మీ పౌర హక్కులు కోల్పోతారనేటువంటి చర్యలు ఉంటేనే ఉంటాయి. మనం చాలా చట్టాలు చేస్తున్నాం కదా, ఇది చాలా ముఖ్యమైన చట్టం కదా. ఎందుకంటే ఇందులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకవేళ 99% మంది ప్రజలు ఓటింగ్ వేస్తే ఈ మ్యానిపులేషన్స్కి రాజకీయ నాయకులకు అవకాశం ఉండదు. చాలా వరకు వాటిని రెగ్యులేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అనివార్యంగా దాన్ని నియంత్రించేటువంటి అవకాశం ప్రజల చేతిలోకి వస్తుంది. అందుకనే వాళ్ళు కూడా అలాంటి వాటి మీద చట్టాలు చేయరు. మిగతా అనేక అంశాల మీద చట్టాలు చేస్తారు కానీ వీటిని మాత్రం పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే, ఓటర్ చైతన్యం అనేది ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష లాంటిది. ఓటర్ చైతన్యం లేకపోయినా ఓటు నాకు అవసరం లేదనేటువంటి భావన ఉన్నా కానీ ఇవన్నీ కూడా కొత్త సమస్యలకి దారితీసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే వ్యవస్థని బలోపేతం చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించాలంటే కనుక ఖచ్చితంగా దానిపైన పాలకులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కుంటి సాకులు కాకుండా ఓటింగ్ పర్సంటేజ్ పెంచడం గురించి మనం ఏం చేయాలనేటువంటి దానిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో తెలంగాణలో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గినప్పటికి కూడా ఏపీలో మాత్రం ఎన్నికల కమిషన్ అలాగే అధికారులందరూ కూడా సమర్థవంతంగా పనిచేశారు. అలాగే రాజకీయ పార్టీలన్నీ కూడా ఓటింగ్ని పెంచడానికి కూడా వారు పనిచేశారని కేశవ్ గారు విశ్లేషిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.